రైతులకు హామీ ఇవ్వాలి, రైతులకు హామీని ఇవ్వాలి, రైతులకు సరిపడే యూరియాని ఇవ్వాలి. అయినా మీకు కనీసం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళైనా యంత్రాంగమైనా అధికారులైనా అంటే కనీసం మీకు రైతులంటే ప్రేమ లేదు, భయం లేదు, భక్తి లేదు అన్నట్లే కదా. నువ్వు ఉద్యోగంకెళ్ళి నువ్వు వచ్చి నువ్వు ఏం సమాధానం చెప్తున్నావో నీకని అర్థమవుతుందో లేదో విషయము నీకు అర్థం కాకపోవటప్పుడు వాడు ఎవడో నీ పై ఆఫీసర్ ఎవడో రమ్మని చెప్పండి. ఇడికి మేము పనిలేక కూర్చున్నాం. ఆయన ఇంతమంది వాళ్ళ పనులు వదిలిపెట్టి తిండి తారాలు అన్ని బాని ఏదో ఒక చెవులో ఇద్దరు చెవులో మీరు రేపిస్తాము టోకెన్లు ఇస్తామని అంటే ఎప్పుడో వస్తుంది. మీరు టోకెన్ ఇస్తారు, ఇప్పుడు ఓ నెంబర్ ఎప్పుడో వస్తుంది. ఓ నెంబర్ వచ్చే వరకు పంట కొట్టుకోపోతుంది లోపల. కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఆలోచన చేసి మాట్లాడితే సార్ మీరు మేమంతా కూడా రైతు బిడ్డలమే. కనీసం ఆలోచన లేకుండా మాట్లాడితే ఏం పద్ధతి అది? మీరు మీ వల్ల కాకపోతే మీ పై ఆఫీసర్ని పిలిపియండి, ఒక కలెక్టర్ని పిలిపియండి, ఎమ్మెల్యేని పిలిపియండి. చేత కాకపోతే వెనుకొచ్చి మాట్లాడి కలెక్టర్ లోకల్లో ఉన్నాడు, పై ఆఫీసర్ లోకల్లో ఉంటాడు కదా టౌన్లో. రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలి, రాజీనామా చేయాలి, రైతులకు యూరియా ఇవ్వని దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రైతులకు యూరియా ఇవ్వని దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలి, సిగ్గు రైతులను రోడ్ల మీదకి రప్పించడం సిగ్గు 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 రైతులను రోడ్ల మీదకి రప్పించడం సిగ్గు 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 రైతులకు సరిపడా యూరియా ఇవ్వకపోవడం. ఎన్ని గంటలు ఉంటే ఎన్ని గంటల వరకు ఇచ్చేది ఎట్లా తెలవాలి? ఒకటి ఇస్తారు సార్ ఒక మాట సార్ ఒక మాట మాట్లాడుతున్నా. ఆర్గనైజేషన్ ఉన్నా కాబట్టి కాండో తీసే నేను కూడా ఒక రైతు ఉంటేనే మా కడుపు మండుతుంది. వినండి ఒక మాట నేను చెప్పేది. ఉదయం 4 గంటలకు లేచి మీరు రోడ్డు మీద చూస్తే ఈగలు పడ్డట్టు పడతారు ఆడ సెంటర్ కాడ రైతులు. అరే మీరు వినండి ఆయన ఏమంటున్నాడు, టోకెన్ ఇస్తాం రేపు ఇవ్వకపోతే సార్ అంటే నన్ను చంపేయండి అంటే ఏం మాట్లాడారు? మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తే మేము మాట్లాడలేము. ఏమంటారంటే మీరు టోకెన్ ఇవ్వండి, ఒక అభ్యంతరం లేదు. రేపు 10 గంటలకు ఇస్తారు కదా, మీరు దీని మీద డేట్ వేసి టైం వేయండి. ఇక్కడ కూర్చున్న రైతులంతా మీరు ఇప్పుడు ఒక్క నిమిషం ఈ టోకెన్ తీసుకొని వాళ్ళు రేపు 10 గంటలకు వస్తారు. ఉదయం రారు, రేపు 10 గంటలకు అక్కడికి వచ్చి టోకెన్ ఉన్న వాళ్ళంతా లైన్ నిలబడతారు. వాళ్ళకి మీరు బస్తాలు ఇవ్వండి. పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు ఒక్క బుక్యానికి ఎన్ని సంతలు ఇస్తారు? చెప్పు సరిపోదు, 2 ఇచ్చేమో సరిపోదు. ఒక నిమిషం ఏం చెప్తున్నాడు అంటే నిలబడితే కూర్చోరి మీరు అందరూ సార్ మీరు చాలా డిస్టర్బ్
మీద మీరు తప్పు మధ్యలో ఏం మాట్లాడుతూ సార్తోనే మాట్లాడతాడు. అతను చెప్పాలి, అతను ఎందుకు సార్ దగ్గర మాట్లాడతాడు, నువ్వేం డిస్టర్బ్ చేయకు. అతను మాట్లాడద్దు, మీరు మాట్లాడతారు అని చెప్తున్నారు మీకే వాళ్ళు. ఈ టోకెన్ తీసుకోండి, దీని మీద టైం వేసి పాస్బుక్ వెనక రైతుకు 2 సంచులు ఇస్తామని చెప్పి రాసి టోకెన్ ఇవ్వండి. రాసి సంతకం పెట్టండి. కూర్చోండి అన్న. అన్న, అందరూ కూర్చోండి. అందరూ కూర్చోండి.